నిజామాబాద్ జిల్లాలో మత ప్రచారాలు కలకలం రేపాయని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లాలోని అనేక ఏరియాలలో ఏవైతే మనకి చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, అమల్వాడి, నామదేవాడ, గౌతమ్ నగర్ ఇలాంటి ఏరియాలని బేస్ చేసేసుకొని మత ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఈ మత ప్రచారకులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఏదైతే ఊర్లు జిల్లాలు దాటి రాష్ట్రాల నుంచి వచ్చిరు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు వందలాది మంది ఈ మత ప్రచారం చేయడానికి వచ్చారు. సో ఏవైతే మనకి పవిత్రంగా భావించే మన దేవి దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, దేవులకు సంబంధించిన ఎవరైతే అవతారాలు ఏవైతే మనకి పరమశివుడు కావచ్చు, లార్డ్ విష్ణు కావచ్చు, సో ఎవరైతే ఈ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు, మా దేవుడే అసలైన దేవుడు అని చెప్పేసి మత ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే మనతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి హిందూ సంఘాల నాయకులు అయితే ఉన్నారు. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్ భాయ్, మీరు చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా ఏదైతే నిజామాబాద్ జిల్లా అనకముందే ఇందూరు అని చెప్పుకోవాలా, హిందువులకు కంచుకోటగా ఇందూరు ఉందని చెప్పేసి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. సో ఇట్లాంటి ఇందూరులో మత ప్రచారం అనేది కలకలం రేపిందని చెప్పుకోవాలా. సో అసలు మీకేమైనా వచ్చింది అసలు ఇన్ఫర్మేషన్? జనరల్గా రోజు లెక్కనే నార్మల్గా మనం బయటకు వెళ్ళినాం. ఇట్లా ఈ చంద్రశేఖర్ కాలనీ ప్రాంతంలో మనం తిరుగుతున్న సమయంలో ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పిర్రు అన్నట్టు. ఏమని అన్న ఇట్లా ఏదో గీతా సారాంశం అనే బుక్ ఇస్తారు అన్న, పైన చూడడానికి మాత్రం ఆరెంజ్ కలర్ బుక్ ఉంది, చూస్తేనేమో లోపల అంతా కూడా హిందుత్వం మీద విధ్వంసం చేసే విధంగా అక్షరాల రాతలు ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి ఆ రాతలు అనేటివి కనబడతా ఉన్నాయి. కానీ ఈడ చూస్తే ఆ బుక్లో చూస్తే మొత్తం ఇట్లా బుక్ చూస్తే మీదికేమో మన గీతా సారాంశం అని చెప్పేసి బుక్ ఇచ్చిర్రు, లోపలనేమో విగ్రహారాధన చేయొద్దు, ప్లస్ ఎవరైతే సంతలు ఋషులు ఎవరైతే ఉన్నారో, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హిమాలయాల్లో జపాలు చేస్తూ ఉంటారు, హిమాలయాల్లో వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. వాటిని కూడా వీళ్ళు తప్పుపడుతూ ఆ యొక్క సారాంశంలో అంటే గీతా సారాంశం అనేది భగవద్గీతకు సంబంధించినటువంటి బుక్ అని చెప్తూ వీళ్ళన్నిటిని కూడా దాంట్లో అన్నిటినీ కూడా వేరేది అంటే హిందుత్వం మీద విషం చల్లే విధంగా దాంట్లో ఆ రాతలు అనేటివి ఉన్నాయి. మెయిన్గా అక్కడ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళుగా మీకు అనిపించింది? అంటే ముస్లిమా, క్రిస్టియనా, లేకపోతే జైన్సా, లేకపోతే ఏవైతే ఈ మతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మనం అనిపించిందా, లేకపోతే హిందువులుగానే ఉండి హిందుత్వం పైన పోరాడుతున్న వాళ్ళ లెక్క కనిపిస్తూ ఉందా మీకు? అన్న అయితే కొంతమంది ఇక్కడ చూస్తే ఈ చంద్రశేఖర్ కాలనీ ఈ ప్రాంతంలో చూస్తే ఏమైందంటే కొంతమంది ముందుకు వచ్చిర్రు, వాళ్ళు కొంతమంది బొట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నామదేవాడ, అమల్వాడి, అటు వినాయక్ నగర్ అట్లాంటి ప్రాంతాలలో వాళ్ళు బొట్టు పెట్టుకోలే. అంటే ఇక్కడ మేము కూడా రెక్కి చేసినాం, అంటే నార్మల్గా మేము కూడా ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని చూసినాం. ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే వాళ్ళు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడనే రూరల్ పోలీస్ స్టేషన్కు ఒక 20 అడుగుల దూరంలో కూడా ఆ ప్రదేశం లేకుండానే ఆయన అక్కడనే ఒక షెటర్ రూమ్ తీసుకొని 20,000 30,000 బుక్కులు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ చూస్తే అన్న వాళ్ళు బొట్లు పెట్టుకొని అడిగితే లేరు. వాళ్ళు నాకు తెలిసినంత మటుకైతే క్రిస్టియన్స్గానే వాళ్ళు భావిస్తున్నారు. అంటే మాకు కెనడా నుంచి అక్కడ నుంచి ఇక్కడ నిధులు వస్తాయన్న అట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో నిజంగా ఇది భయపడి వేసిరా, భయపడకుండా వేసిరా అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవాలా. ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో అంటే 20-30 అడుగుల లోపలనే ఒక షెటర్ రూమ్ అంటే ఒక ప్రైవేట్ ఒక రెంట్ హౌస్ తీసేసుకొని 20,000 పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో మేము వెళ్ళినాం. అక్కడ ఎవరైతే స్థానిక మనకి 3వ టౌన్ SHO అయినటువంటి హరిబాబు కావచ్చు, దాంతోపాటు సిఐ గారు కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో అక్కడ ఆ ఇంటికి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడే టైంలో లైవ్లో నేనున్నా. సో ఎక్కడి నుంచి వచ్చిరో, అసలు ఈ బుక్లో ఏముందంటే ఆ బుక్లో ఏముందనేది కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అమ్ముతున్నారంటే ఇదంతా కూడా విషం చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. దాంతోపాటు 20,000 పుస్తకాలు ఇక్కడికి వచ్చి ఒక షెల్టర్లో ఉన్నాయంటే ఇంకా ఎన్నున్నాయి, తెలియని ఎన్నున్నాయి ఇంకా ఇట్లాంటి షెల్టర్స్. అయితే ఏంటంటే అన్న జనరల్గా ఏమైందంటే ఆ బుక్ని చూస్తే ఎవరు కూడా అంటే మనలాంటిమైనా ఎవరైనా అంటే జనరల్గా ఇట్లా పోతున్న సమయంలో కూడా ఎవరికైనా ఇచ్చినా కానీ 10 రూపాయలు గుర్తుపట్టారు. ఎందుకోసం అంటే అది ఆరెంజ్ కలర్లో బుక్ ఉంది అంటే అరే దేవుడికి సంబంధించిన బుక్కే అని చెప్పేసి చాలామంది కూడా తీసుకునే ప్రయత్నమే చేస్తారు. అంటే
ఇట్లాంటి విషయాల మీద అంటే మన దేశం మన ఇక్కడికి మన ప్రాంతంలోకి ఎవరు వస్తున్నారు ఏందని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా కొద్దిగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్న. ఎందుకోసం అంటే కూతవేటు దూరంలో రూరల్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే అట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా అంటే ఆ ఇంటి ఓనర్లకు కూడా తెలియదు వీళ్ళు ఇంత చేస్తున్నారు అనే విషయం కూడా ఆ ఇంటి ఓనర్కి కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు ఒక మాట అన్నారు, అంటే ఇంటి ఓనర్స్ కూడా తెలియకుండా ఇదంతా చేస్తూ ఉన్నారంటే పోలీస్ అధికారులు వీళ్ళపైన యాక్షన్ తీసుకున్న తర్వాత ఎవరైతే సదరు రెంట్ ఇచ్చిన క్యాండిడేట్ అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉగ్రవాదులు లాంటి వాళ్ళే, అవును స్లో పాయిజన్స్. అంటే ఇప్పుడు మనకి స్లీపర్ సెల్స్ లాగా ఇది ఒక మత ప్రచారంలో భాగంగా హిందువులని టార్గెట్ చేస్తూ ఈ హిందుత్వవాదాన్ని చంపేయాలనే ఒక సిద్ధాంతంతో వీళ్ళు వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు? ఎవరైతే ప్రచారం చేసిన వాళ్ళు కావచ్చు, రెంట్ ఇచ్చిన ఓనర్స్ వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలా పోలీసులు? అన్న ఇప్పుడైతే పోలీస్ వ్యవస్థ పటిష్టంగానే ఉంది. కొద్దిగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అంటే నిఘా పెంచాల్సిన అవసరం అయితే 100% ఉందన్న. వీళ్ళని అంటే ఇప్పుడు ఏదైనా దేనికైనా సంబంధించి అంటే అదే హిందుత్వవాదులు అదే హిందుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఆ ప్రాంతంలో అంటే ఏదైనా ఒక ప్రాంతం ఎంచుకొని ఆ ప్రాంతంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసినా కానీ భగవద్గీత పారాయణం చేసినా కానీ మీరు మైకులు పెట్టద్దు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పేసి 100 రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా ఎంత పని చేయాలో అంతే పని చేస్తున్నాం. అదే వేరే రాష్ట్రాల నుంచి ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వచ్చి ఈడ మత ప్రచారం చేస్తున్నారు, హిందువుల మీద విషం జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పోలీసులు మాత్రమే ఎంతవరకు కూడా అంటే నిన్న జరిగిందన్న సంఘటన ఇప్పటివరకు కూడా కనీసం అంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళని విచారణ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా ఏం చేసినటువంటి పరిస్థితి లేదన్న. ఎందుకోసం అంటే అదే గల్లీలో అంటే ఇదే ప్రాంతంలో ఇదే లెక్కన ఒక ఏరియాలో అదే హిందుత్వానికి సంబంధించినటువంటి హిందుత్వ సంఘాల వారు ఆడ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఒక మతపరమైనటువంటి ఒక ఏరియాలో పోయి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే వాళ్ళ మీద ఎంబటినే 10 నిమిషాలు 20 నిమిషాల్లో కేసులు బుక్ చేస్తున్నారు. వీళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ చేసుకున్నారు, వీళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ చేస్తలేరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నామన్న. మొత్తానికి మీకు క్లారిటీగా అర్థమై ఉండొచ్చు. ఎవరైతే హిందూ సంఘాల నాయకులు కొంతమంది నవీన్ భాయ్ చెప్పిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఒక ఏరియా అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాలలోకి వెళ్ళి నార్మల్గా హనుమాన్ జయంతి కావచ్చు, శ్రీరామనవమి అట్లాంటి టైంలలో హనుమాన్ చాలీసా కావచ్చు, లేకపోతే రామాయణ పారాయణం చేసే టైంలో ఎవరైతే పవిత్రంగా భావించేటువంటి ఏవైతే రామాయణం కావచ్చు హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి పారాయణం చేసే టైంలో ఎవరైతే ఇట్లాంటి పారాయణం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఇవాళ ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇవాళ దాదాపు 20 నుంచి 30 మంది ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. మత ప్రచారం చేస్తూ దొరికినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన ఇప్పటివరకు ఎలాంటి కేసులు పెట్టారు, మరి వాళ్ళకి పైన ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందనే దానిపైన క్లారిటీ రాలేదు అని చెప్పేసి చాలామంది వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి ఎవరైతే సాయి చైతన్య గారు ఎవరైతే ఉన్నారో దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు, మరేమైనా ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ ఇట్లాంటి మత ప్రచారాలు చేస్తే ఎలాంటి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందనే దానిపైన ఖచ్చితంగా అవేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైతే ముఖం తెలియని వాళ్ళు అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా ముఖం తెలియని వాళ్ళకి ఇలా ఒక రెంట్ హౌస్ ఇచ్చిర్రు. ఆ రెంట్ హౌస్ నుంచి దాదాపు మత ప్రచారం చేస్తూ ఉన్నారు. 20,000 పుస్తకాలను అక్కడ పెట్టి వేరే ఏరియాలకు తరలించి అక్కడ అమ్ముతూ ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఎవరైతే మత ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ ఉండాలా. దాంతోపాటు రెంట్ ఇచ్చినటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి డెఫినెట్లీ వాళ్ళని లోపడేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి ఉంది.